అనసూయ గారు కొన్ని వందల మంది మధ్యలోకి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండాలి. మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నాము, వందల మంది మధ్యలో తిరుగుతాము. సో పద్ధతిగా ఉంటేనే ఆ రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ కావాలి అనుకున్నోళ్ళు యూ హ్యావ్ టు మెయింటైన్ దట్స్ ఇట్. హీఈస్ వెరీ మచ్ కరెక్ట్. ఆయన ప్రతి విషయంలోనూ ఓపెన్గా మాట్లాడారు, కరెక్ట్గా చెప్పారు. ఇంకా అంతకన్నా పర్యాయ పదాలు వాడడానికి ఇంకేం ఉండవు. అది తప్పేం కాదు. అనసూయ గారేమో లేదు మీరు మమ్మల్ని కించపరిచారు, మా హక్కు మా బట్టలు మీరెవరు చెప్పడానికి అంటూ కూడా శివాజీ గారి మీద మాట్లాడుతున్నారు. ఆవిడ ఇంట్లో చేసుకోవాలి, బయట కాదు. ఎంటర్టైన్ చేయకూడదు. సెలబ్రిటీ దట్ గివ్స్ ద రాంగ్ మెసేజ్ టు పీపుల్. ఆవిడ ఇంట్లో ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, 4 గోడల మధ్య. అది కూడా ఒక కిటికీ తెరిచున్నా ఉండకూడదు. షీ హ్యాస్ టు మెయింటైన్. ఇఫ్ షీ నీడ్స్ సమ్ రెస్పెక్ట్ షీ హ్యాస్ టు మెయింటైన్. సెలబ్రిటీస్ని చూసి మామూలు అమ్మాయిలు కూడా నేను ఇలా ఉంటే బాగుండు, ఇలా రెడీ అవుతే బాగుండు, ఇలాంటి బట్టలు వేస్తే బాగుండు అనే కల్చర్లో ఉన్నాం మనం, ఆ పరిస్థితుల్లో ఉన్నాము. వీళ్ళని చూసి యువత ఆడవాళ్ళు చెడిపోతారు అనేది వాస్తవం. 100% చెడిపోతారు. సో అలా వెయ్యకూడదు. దేర్ షుడ్ బీ ఏమని అంటారు, దేర్ షుడ్ బి ఎ లైన్ డ్రాన్, యూ కెనాట్ క్రాస్ ఇట్. మేము అమెరికాలు అన్నీ తిరిగిన వాళ్ళమే. అక్కడ కల్చర్ ఇక్కడ రుద్దద్దు, ఇక్కడిది ఇక్కడ మెయింటైన్ చేయండి. అమ్మ, ఒక ఇంటర్వ్యూలో అనసూయ గారు చెప్పారు, నేను వేసుకునే బట్టలు నా కొడుకు అసలు నచ్చవు, కానీ నేను వేసుకుంటాను, అది నా ఫ్రీడమ్ అని చెప్పి కొడుకుతోనే అనడం జరిగింది. అంటే అలా స్విమ్మింగ్ పూల్లో అలా చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరగటం ఆ కొడుకు ముందే, అది ఎలా చూడొచ్చు అంటారు? అసహ్యంగా ఉంది. షీ నీడ్స్ టు మెయింటైన్ దట్. కొడుకుకి ఏం నేర్పిస్తోంది మరి, ఏం మెసేజ్ ఇస్తుంది? వాడు రేపు పాడైపోయి ఇంకొక దీంతో ఉంటే అది పద్ధతి కాదు. షీ నీడ్స్ టు మెయింటైన్ హర్ డిగ్నిటీ, హర్ రెస్పెక్ట్, అండ్ షీ నీడ్స్ టు కల్చర్కి వాటికి బియాండ్ వెళ్ళిపోకుండా పద్ధతిగా ఉండాలి. 100 మంది మధ్యలోకి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండాలి. తను నేర్చుకోవాలి, ఇదే పాఠం, నేర్చుకోవాలి. దట్స్ ఇట్. మీరేం చెప్తారు?